నిజాయితీగా అనా పైసా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పర్ఫార్మెన్స్ తొలినాళ్ళలోనే చేసిందంటే అది మా గర్వకారణం. అది మా గర్వకారణం. వందల వేల కోట్లు, ఒక అంచనా ప్రకారం 5,000 కోట్ల రూపాయలను ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినాయి. కేవలం మేము ప్రచారం చేసినాం, నిజాయితీగా ఓటర్లకు చెప్పినాం, మేము డబ్బులు మద్యం పంచము, మీకు సేవ చేస్తామని చెప్పినాం. ఆ రకంగా మమ్మల్ని నమ్మినటువంటి ఓటర్లు పుష్కలమైనటువంటి ఓట్లు మాకు ఇవ్వడం జరిగింది. మేము సంతోషంగా ఉన్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంతృప్తిపరిచినాయి. ఈ బీసీ ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చినాయి. ఈ ఊపుతోటి మరింత ముందుకు పోతాం, మరింత శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాం. శక్తివంతంగా వాస్తవానికి గ్రామీణ ప్రాంత ఓటర్ల కత్తెర గుర్తు పరిచయం ఉంది, పట్టణ ప్రాంత ఓటర్లకు లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మొన్న పోటీ చేసినప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కత్తెర గుర్తుంది, కానీ ఇప్పుడు లేదు. ఇక్కడ కత్తెర గుర్తు తొలిసారిగా పట్టణ ప్రాంత ఓటర్ల దగ్గరకు వచ్చింది. సో కాబట్టి మా పార్టీ నుంచి, కాబట్టి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది? ఈ ఫలితాలంటే 1410 సీట్లలో ఓడిపోయిన కాంగ్రెస్కి ఇబ్బంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కనీసం క్లీన్ స్విప్ అంటే ఏంది? ఇంకా చాలా కాంగ్రెస్ క్లీన్ స్విప్ అని రాసు, క్లీన్ స్విప్ కాదు ఇది. క్లీన్ స్విప్ అంటే 10కి 10 గెలిస్తే క్లీన్ స్విప్ అంటారు. ఈడ 2948 స్థానాల్లో 1410 స్థానాలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ ఎట్లయితే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ 2298 స్థానాలలో ఓడిపోయింది, 87% సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 2099 సీట్లలో 72% సీట్లు. ఈ ఉద్దండ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము కొత్తగా 0 నుంచి స్టార్ట్ అయినటువంటి పార్టీ మాది. 0 ఓటు నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇలా 28 స్థానాలు డిస్టర్బెన్స్ చేసే కాడికి వచ్చినాం.